పోతున్నారా? వాళ్ళు చూపిస్తున్నారు కార్డులు కూడా, మేము జనసేన కార్యకర్తలమే, ఇదిగో మా గుర్తింపు కార్డులను చూపిస్తున్నారు. అయినా ఇంతవరకు బేరసారాలు ఆడుతున్నారు తప్ప దీని మీద వాళ్ళకి న్యాయం చేసే దిశగా జనసేన కూడా స్పందించట్లేదు. ఎందుకు? ఇందులో జగన్ కి నటించడం చేత కాలేదనిపించింది నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఏమన్నారు, ఆయన ఎట్లాంటి సమాచారం వచ్చింది అన్నాడు, దానికే ఎవడిస్తాడు నీకు సమాచారం అది ఇది అని చెప్పేసి ఒక పెద్ద మీటింగు, 4 చోట్ల మీటింగులు, 4 సార్లు ఉపన్యాసాలు, ఆయనే ఆవేదన ఆవేశం ఇదంతా. ఇక్కడ ఇది జగన్ మీద డైరెక్ట్ గా చేస్తున్నది రాధాకృష్ణ. నిన్న ఇవాళ జగన్ ఇట్లా మీటింగ్లు ఇలా నుంచుని ఇలా నటించి ఇలా చేయడం చేత కాలేదు అతనికి, ఇట్లా డ్రామా ఆడటం చేత కాలేదు. చేతనయ్యి ఉంటే గనక ఏం రాధాకృష్ణ నీకు ఎవడు చెప్పాడు బాబు సార్ రా అనొచ్చు. కానీ ఇంకోటి రాధాకృష్ణ అనేటటువంటి దానికి పోటీ అని చూడడు జగన్, ఆఫ్టర్ ఆల్ అని చూస్తాడు. రాధాకృష్ణ ఎంత విషయం చెప్పి జగన్ వ్యతిరేకంగా చేసినా కూడా సరే, ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే బేసిక్ కాన్సెప్ట్ ఏమవుతున్నదంటే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడాలి, అలాగే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి మధ్య సాన్నిహిత్యం కాపాడాలి, కాపు సామాజిక వర్గంలో రివోల్ట్ రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఇదంతా జగనే చేస్తున్నాడని జనాల్ని నమ్మించాలి తమ పత్రికల ద్వారా. అంటే ఇదివరకటి రోజుల్లో గనక భారతదేశం మీదకి చైనా యుద్ధానికి వస్తే ఆ రోజున ఉన్నటువంటి ప్రధానమంత్రి తప్పు చేశాడు, జవహర్లాల్ నెహ్రూ బుర్ర లేకుండా నిర్ణయం తీసుకున్నాడని చెప్పి కమ్యూనిస్టులు ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు. అలాగా ఇవాళ రోజున తెలుగుదేశం కోసం అని చెప్పేసి సమాజానికి తప్పుదో పట్టించే కాలమ్స్ రాస్తున్నారు వీళ్ళు. అంతకు మించి సంస్కారం ఎప్పుడో చచ్చిపోయింది. పైగా పవన్ రెచ్చగొడుతున్నారా? పవన్ నిరికించాలి అని జగన్ చెప్పాడు, రెచ్చగొట్టండి అన్నారు.